హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. డాక్టర్ చెప్తున్న మాటలు విన్నాక యామిని లేదు డాక్టర్ కానీ చెప్పాను కదా తనే ఎక్కువ ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు అని చెప్తుంది. లేదు రామ్ మీరు అలా చేయొద్దు అంటాడు డాక్టర్. సరే డాక్టర్ నేను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, కావాలని ఏది గుర్తు చేసుకునే ప్రయత్నం చేయను అంటాడు రాజ్. అంతా విన్న కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటండి మీకు ఈ పరిస్థితి? నేను మీ కళ్ళ ముందుకు వచ్చినా మీకు ఏం గుర్తురాదా? ఎలా అండి? కనీసం మిమ్మల్ని హత్తుకొని ఏడ్చే అవకాశం కూడా లేదా? నాకు గతం గుర్తు చేసి మీ ప్రాణాల మీదకు తీసుకురాను అని అక్కడి నుంచి తప్పుకుంటుంది కావ్య. ఇక రాజ్ యామిని ఇద్దరు డాక్టర్ దగ్గర నుంచి బయటకు వస్తారు. ఇంకా మళ్ళా కావ్య మెట్ల దగ్గర దాక్కొని వాళ్ళ మాటలు వింటుంది. బావా నిన్ను ఓ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తాను, నీ గతం తాలూకా విషయాలు నీకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా నీ గతాన్ని నీకు పరిచయం చేయబోతున్నాను, పద బావా రా బావా అని తీసుకొని వెళ్ళిపోతుంది. వెనుకే కావ్య పరుగున వెళ్ళి యాదగిరి వెళ్ళే కారుని ఫాలో చెయ్యి అని చెప్పి కారులో కూర్చుంటుంది. ఇక కావ్య ఫాలో చేస్తూ ఉంటాడు యాదగిరి. ఈ విషయం యామిని రాజులకైతే తెలియదు. ఇక తీరా యామిని కారు ఒక స్కూల్ దగ్గర ఆగుతుంది. అయితే కావ్య కారు దిగి లోపలికి వెళ్ళబోతుంటే ఆ స్కూల్ వాచ్మెన్ ఆపేస్తాడు. మేడం వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి ప్రిన్సిపల్ మేడంను కలవబోతున్నారు, మీకు పర్మిషన్ ఉంటే చెప్పండి పంపిస్తాను, లేదంటే ఉద్యోగం ఊడిపోతుంది అంట ఆపేస్తాడు వాచ్మెన్. దాంతో కావ్య గేట్ దగ్గరే పక్కకు ఆగిపోయి తల పట్టుకుంటుంది. ఇప్పుడు ఎలా మా వారిని ఆ యామిని ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటుంది అని అనుకుంటుంది. ఇంతలో వాచ్మెన్కి ఫోన్ వస్తుంది. అది కాస్త మన కళావతి చెవిన పడుతుంది. హలో అమ్మ, నేను రాలేను లేవే, ఈరోజు నాకు సెలవు ఇవ్వలేదు, పెళ్లి చూపుల్ని ఇంకో రోజు పెట్టుకుందాంలే, సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు ఆ వాచ్మెన్ మాట్లాడిన మాటల్ని విన్న కావ్య నువ్వు ఉన్నావు స్వామి, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు అనుకుంటుంది మనసులో కావ్య. వాచ్మెన్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఏంటి మేడం మళ్ళీ వచ్చారు, పర్మిషన్ లేకుండా లోపలికి పంపడం కుదరదని చెప్పాను కదా అంటాడు వాచ్మెన్. తెలుసు రాజు అంటుంది కావ్య. నా పేరు మీకెలా తెలుసు మేడం అంటాడు వాచ్మెన్. వెంటనే ఆ వాచ్మెన్ నీ గురించి నాకు ఇంకా చాలా బాగా తెలుసు అని చెప్తారు. ఎలా మేడం మీకు ఈ జ్యోతిష్యం చెప్తారా అంటాడు వాచ్మెన్. రాజ్ ఏంటి జోక్స్ వేస్తున్నారా అంటుంది కావ్య. సారీ మేడం, ఇంతకు నేను మీకు ఎలా తెలుసు అంటాడు రాజ్. నీకు పెళ్లి చూపులు చూస్తున్నారు కదా, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? స్వయాన నా సొంత చెల్లె అంటుంది కావ్య. అవునా, అయితే మీ చెల్లి ఫోటో చూపించండి అంటాడు రాజ్. వెంటనే అప్పు ఫోటో తీసి చూపిస్తుంది కావ్య. మీ చెల్లి పోలీసా మేడం అంటాడు వాచ్మెన్. పోలీస్ అయి ఉంటే నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అంటాడు వాచ్మెన్. రాజ్ అయ్యో నీకేం తక్కువ రాజ్ అంటుంది కావ్య. అన్నీ తక్కువే లేండి, చదువు తక్కువే, జీతం తక్కువే, కలర్ తక్కువే అంటాడు రాజు. అయితే ఏంటి నీ నిజాయితీతో నా చెల్లెలు మనసు గెలుచుకున్నావు అంటుంది కావ్య. ఏంటి మేడం మీరు అనేది అంటాడు రాజు. అవును మా రాజు, మా చెల్లి నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది, కానీ నీ జాబ్ నిజమో కాదో తెలుసుకోవాలని ఒక ఆడపిల్ల నీ చేతుల్లో పెట్టలేం కదా, అందుకే నీకు తెలియకుండా ఎంక్వైరీ చేయడానికి వచ్చాను, కానీ నువ్వేమో నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు, ఇప్పుడు ఎలా అంటుంది కావ్య. కావాలనే మరి ఆ ముక్క చెప్పరేంటి మేడం అని వెళ్ళండి అని రాజు నవ్వుతూ లోపలికి పంపిస్తుంది. నేను ఇక్కడ 10 ఏళ్ళుగా చాలా చేస్తున్నాను మేడం, చాలా సీనియర్ని అంటాడు రాజు సిగ్గుపడుతూ. అది తెలుసుకోవాలని నేను లోపలికి వెళ్తున్నాను అంటుంది కావ్య నవ్వుతూ. మేడం వెళ్ళండి అంటూ పంపిస్తాడు పిచ్చి రాజ్. ఇంతలో రాజ్ మేడం అని పిలుస్తాడు. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు అంటుంది కావ్య. అదే మరి మీ చెల్లెల ఫోటో నాకు పంపిస్తారా అంటాడు రాజు. నీలో చాలా మెలికలున్నాయి అని కావ్య అంటుంది మనసులో తిట్టుకుంటూ. కానీ రాజు ముందు నీ గురించి తెలుసుకున్న తర్వాత నా చెల్లెలకి చెప్పి అప్పుడు నీకు ఫోటో పంపిస్తానని చెప్తుంది కావ్య. మరి నా నెంబర్ తీసుకోండి అంటాడు రాజు. అయ్యో నీ సంబంధం మా దగ్గర వచ్చిందంటే నీ నంబర్ వివరాలు అన్నీ నా దగ్గర ఉన్నట్లే కదా అంటుంది కావ్య. అవును మేడం, అలాగే వెళ్ళండి అంటాడు రాజ్. అవును అంటుంది కావ్య కంగారుపోతూ. మేడం నాలాంటి నిజాయితీ పరుడు మీ చెల్లికి భర్తగా రావడం అదృష్టం అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.